మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక మహంకాళి దేవాలయం నుంచి ప్రారంభమైన కాగడాల ప్రదర్శన పురవీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు శశికాంత్ మాట్లాడుతూ 76 సంవత్సరాలుగా దేశం కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఏబీవీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమం అనే ఒక పేరుతోటి 76 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఒక విద్యార్థి పరిషత్తు ఈరోజు ఒక ఢిల్లీలో మొదలై 5గురితో కటక్ నుంచి కటక్ దాకా సుమారుగా 50 లక్షల మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో విరాజిల్లుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఏ క్యాంపస్కు వెళ్ళినా, ఏ యూనిట్కి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా విద్యార్థి పరిషత్ యొక్క భావాజాలం యొక్క మనుగడ అనేది కొనసాగుతూ ఉంది ఇప్పటికి కూడా. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలకు నాంది పలికినటువంటి చరిత్ర ఏబీవీపీది. ఏబీవీపీ కార్యకర్తలను అనేక రకాలుగా అనేక ఇబ్బందులు పెట్టినా కానీ ఏ రోజు కూడా తలగొట్టకుండా కేసులకు, లాఠీలకు, తూటాలకు అడ్డం నిలబడి ఈరోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు దీన్ని కొనసాగించినటువంటి సందర్భం. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తులు ఎన్నో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.